నమస్తే. వెల్కమ్ టు జీటీవీ మీడియా. నేను మీ అంజి. రీసెంట్‌గా ఎన్నికైనటువంటి ఆహ్, గ్రామాల్లో గ్రామ సర్పంచులు ప్రమాణ స్వీకారాలు గూడా చేశారు. అయితే పోతిరెడ్డిపల్లిలో ఆల్రెడీ గ్రామంలో అభివృద్ధి పనులన్నీ మొదలయ్యాయి. వస్తుంటేనే చూసాము. రోడ్ల మీద మట్టి గావచ్చు, చెట్లు గావచ్చు ఇవన్నీ తీస్తా ఉన్నారు. ఈ ఊర్లో యువతకు రేవంత్ రెడ్డి గారు యువతకు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. వాళ్ళనే తీసుకుంటున్నారు. ఆయన బాటలోనే యువకుడు అన్నగారున్నారు. అయితే నియర్ బై రేవంత్ రెడ్డి గారి సొంత ఊరు నియర్ బై 8 కిలోమీటర్స్ ఉంటది. పోతిరెడ్డిపల్లిలో ఉన్నాము. అచ్చంపేట కాన్స్టిట్యుయెన్సీ, వంగూరు మండలం. అన్నతో మాట్లాడదాం. అసలు ఇక్కడ సిట్యుయేషన్ ఎలా ఉందనేది. నమస్తే అన్న. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. అయితే రేవంత్ రెడ్డి గారి ఊరికి దగ్గరలో ఉన్నటువంటి పోతిరెడ్డిపల్లి గ్రామం ఇది. మీకు వంగూరు మండలం వస్తుంది. అయితే డాక్టర్ వంశీకృష్ణ గారు కూడా కాన్స్టిట్యుయెన్సీ వైజ్ చూసుకుంటే డెవలప్మెంట్లు కూడా చాలా వరకు మొదలుపెట్టారు, చేస్తూ ఉన్నారని చెప్పేసి వింటా ఉన్నాం. ఇది ఎంతవరకు వాస్తవం? అలాగే గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మరి ఈ 10 ఏళ్లలో మీ ఊరికి ఏమన్నా డెవలప్మెంట్ వర్క్లు ఏమన్నా జరిగినాయా? ఈ 10 ఏళ్ల కాలంలో మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో విలేజ్లలో ఎలాంటి మార్పు లేదు. అట్లాగే కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో కూడా ఎలాంటి మార్పులు లేవు. ఎక్కడేసిన గొంగడి అలాగే అన్నట్టు ఎక్కడేసిన పనులు అక్కడనే ఉన్నాయి. ఎలాంటి అభివృద్ధి అనేది లేదు. వాళ్ళు ప్రతిదీ ఉడకంగా ఏంటంటే ఆ పథకాలు ఈ పథకాలు అంటూ చూపేయడమే తప్ప కానీ ఇక్కడ ఎక్కడ అభివృద్ధి జరగలేదు. మీరు వస్తుంటే చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనము ప్రతి దగ్గర ఉడకంగా ఇప్పుడు స్టార్ట్ చేసిన పనులు ఇవన్నీ ఇప్పుడు మన విలేజ్ కి వచ్చేస్తే ఎక్కడ ఉడకం సీసీ రోడ్స్ ఎక్కడ లేవు. ఆ సీసీ రోడ్ లేకపోవడం వల్లనే ఈ రోజు మట్టి ఇవన్నీ చేపేయడం జరుగుతుంది. అదే సీసీ రోడ్స్ మన ఈ 10 సంవత్సరాల కాలంలో వచ్చుంటే ఈ రోజు మన ఊరు విలేజ్ అభివృద్ధి చాలా జరిగి ఉండేది. ఇక్కడ ఏది ఉడక అభివృద్ధి జరగలేదు. కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో జరగలేదు, మన స్టేట్ లెవెల్లో ఉడకంగా జరగలేదు. ఎక్కడ ఉడకంగా ఏమైనా మంత్రులున్న ఎమ్మెల్యేలు కవిత కావచ్చు, కేటీఆర్ సార్ కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు వాళ్ళ నియోజకవర్గాల్లో తప్పితే మిగతా ఎక్కడ నియోజకవర్గాల్లో ఉడకంగా అభివృద్ధి జరగలేదు. బాలరాజు గారు ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఈ కాన్స్టిట్యుయెన్సీకి? బాలరాజు గారు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఆయన సొంత ఇంటికి అభివృద్ధి చేసుకున్నారు. ఆయన సొంతంగా ఎదిగాడు. ఆ డబ్బులను దాచుకోవడానికి ఇప్పుడు కొత్తగా మళ్ళీ పార్టీ అని పోయాడు. సంపాదన కోసం మాత్రమే రాజకీయం కావాలి, ఆయనకు అభివృద్ధి కోసం అవసరం లేదు. అది రైట్. ఈ పల్లె వెలుగు కావచ్చు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇలా చాలా పథకాలు ఉన్నాయి. మరి ఆ పథకాలు ఏవి పొందలేదా ఈ ఊరు? మిషన్ భగీరథ అంటే వాటర్ ఒకటి పొందారు. మిషన్ కాకతీయ అంటూ ఏం లేదు. మిగతా కాలువలు అవంటే ఉడకంగా ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో స్టార్ట్ అయినవి. సరే అవే ఉన్నాయి, రన్ చేసి వాటర్ వదలడం జరిగింది. మిగతా అంటూ ఏమంటు దళిత బంధు అన్నారు, ఒకటో రెండో. మా విలేజ్ కి అయితే ఒకటి ఇప్పటివరకు రాలేదు. అలాంటిది ఏది జరగలేదు. ఇక్కడ ఏదో అక్కడనో ఇక్కడనో ఒకటి రెండు ఇచ్చారు, మేము మొత్తం ఇచ్చారు అని చెప్పేసి చెప్పుకున్నారు. అప్పట్లో కేసీఆర్ గారు రుణమాఫీ మొత్తం అని చెప్పారు, ఎప్పుడు మాఫీ చేయలేదు. అదే మన రేవంత్ రెడ్డి సార్ రాగానే ఎట్టకాల్లో 2 లక్షల వరకు మాఫీ చేసి అందరినీ సంతోష పెట్టారు, రైతులను ఉడకంగా. ఈ ఊర్లో జరిగిందా? ఈ ఊర్లో అందరు జరిగింది. 99% జరిగింది. కొంతమంది ఏందనంటే 2 లక్షల పైన ఉన్న వాళ్ళు అవి పేమెంట్ చేసుకుని పెట్టుకోండి అంటే వాళ్ళు ఎందుకు లేని ఊరుకోవడం వల్ల వాళ్ళే మాత్రం పెండింగ్ లో ఆగిపోయాయి. మేబీ వాళ్ళ ఉడకంగా ఆల్మోస్ట్ అయిపోయేటివి. అయితే కాన్స్టిట్యుయెన్సీ వైజ్ చూసుకుంటే బాలరాజు గారు ఉన్నప్పుడు ప్రతి కాన్స్టిట్యుయెన్సీ లాగానే ఈ కాన్స్టిట్యుయెన్సీలో కూడా చాలా ప్రాజెక్టులు తీసుకొచ్చినామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి మీ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఎలాంటి అభివృద్ధి లేదంటున్నారు. మరి మీ గ్రామానికి నూతనంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది? ఏమైనా జరిగిన ప్రాజెక్టులు వచ్చినాయా? మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో మా ఊరికి మేము ఇక్కడ నడుస్తున్న సిసి రోడ్ మేము వేయించేది. మా గవర్నమెంట్ వేయించింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వేయించింది. అక్కడ నుంచి ముందున్న సిసి రోడ్ కాంగ్రెస్ గవర్నమెంట్ వేయించింది. యాక్చువల్లీ నిజానికి చెప్పాలంటే ఇప్పుడు మీరు వచ్చిన మెయిన్ రోడ్ పోతున్న మెయిన్ రోడ్ ఉడకంగా మా వంశకృష్ణ సార్ వేయించిన మెయిన్ రోడ్. ఇంతవరకు మా ఊరికి మెయిన్ రోడ్ లేదు. మా వంశకృష్ణ సార్ ఎప్పుడైతే ఉన్న హయాంలో జరిగిన మెయిన్ రోడ్స్ అవే ఉన్నాయి ఇప్పటికి. ఇక్కడ ఎలాంటి పని అంటూ రాలే. మెయిన్ రోడ్ 10 ఏళ్లలో ఒక్కసారి రాలే. 10 ఏళ్ల కింద మా సార్ ఉన్నారు, అప్పుడు మాత్రమే ఉన్న మెయిన్ రోడ్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు.
మరి గ్రామ ప్రజలు ఎప్పుడు ప్రశ్నించలేదా? గ్రామ ప్రజలు ప్రశ్నించడానికి మా ఎమ్మెల్యే గారు కూడా మన ఊరికి వచ్చిన దాఖలాలు లేవు. ఉమ్. ఎందుకు మీ ఊరి మీద ఆయనకి మన ఊరు అనే కాదు, ఈ మండలాల్లో ఎక్కడ ఉడకంగా ఏందనంటే మన గువ్వలబారా సార్ గారికి డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళాలి. అక్కడ ఏమన్నా ఉన్నాయా, తువ్వకాలు ఏమన్నా ఉన్నాయా, ఉమ్, అట్లాంటివి వెతుక్కుంటూ వెళ్ళాలి. ఉమ్, ఆ పని బిజీలో చాలా బిజీగా ఉండేవారు, ఉమ్. దానికి ఎక్కువ రాలేకపోయారు. priority దానికి ఇచ్చేవారా? ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేవారు, ఇక్కడ రాలేకపోయారు. నెక్స్ట్ ప్రతి ఊరికి ఒక మేనిఫెస్టో అనేది ఉంటది. అవును, మీరు గెలిచారు, యువతకే ఎక్కువ ప్రోత్సాహం ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా. మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మీ ఊరికి? మన ఊరికి 99% సీసీ రోడ్ కంప్లీట్ చేయాలనే మా లక్ష్యంతో ఉన్నాము. ఉమ్, ప్రతి ఇంటికి వాటర్ కానీ, ప్రతి కాలనీలో అండర్ డ్రైనేజ్ కానీ, ఉమ్, వీధి లైట్స్ కానీ, మన ఒక ఊరిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలనే సంకల్పంతో మా యువత మొత్తం ముందుకొచ్చారు. మా యువత మొత్తం మాతో ఉండి కష్టపడి ఈరోజు గెలిచాం. ఉమ్. చూసే వయసులో చాలా చిన్న వయసు ఉన్నట్టుంది. ఎట్లా వాళ్ళందరు ప్రేమని ఎట్లా పొందారు మీరు? అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఈ ప్రేమ పొందడానికి మా ఉచిత సార్ చాలా కష్టపడ్డారు. అంటే మా సార్తో మేము ఉండడము, మా సార్ మాకు ప్రేమ చూపించడము, ఏదైనా ఉంటే మాకు చెప్పడము, మాకు ఏదైనా అంటే ఈ గ్రామాలలో సపోజ్ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, తర్వాత ఒక హాస్పిటల్లో పని ఉందంటే కానీ, ఏదైనా పని ఉంది అని అంటే మా సార్ విత్ ఇన్ సెకండ్లో మాకు రెస్పాండ్ అయ్యి అక్కడ ఫోన్ చేయించి అవసరమైతే మా సార్ వచ్చి ట్రీట్మెంట్ చేసిన రోజులు ఉన్నాయి. మీరు కనుకోండి, అచ్చంపేట ఏరియా హాస్పిటల్లో ఇప్పటికి మా సార్ దగ్గర దగ్గర ఒక 5,000 పైన ఆపరేషన్లు సార్ సొంతంగా చేసినాయి. అందరు కలిసి చేసినాయి వేరే మొదలు పెడితే మా సార్ సొంతంగా చేసినవి చాలా ఉన్నాయి, క్యాంప్స్ పెట్టి. కానీ వంశకృష్ణ గారు మాత్రం ఆస్తులు అమ్ముకొని మరి గెలవడానికి ఖర్చు పెట్టారని చెప్పేసి అప్పట్లో ఒక ప్రచారం జరిగింది. అది ఎంతవరకు నిజం అంటారు? మా సార్ అయితే ఇప్పుడు వంశకృష్ణ సార్ అయితే ఆస్తులు ఏమి లేవు సార్. అందరి సార్కు ప్రచారంలో భాగంగా సార్కు కావాల్సిన ఫండింగ్ లేకపోవడం వల్ల సార్ సొంత ఆస్తులు ఉడకంగా కోల్పోవడం జరిగింది. సార్ ఇప్పటికి ఉడకంగా సారు ప్రజల కోసమే పోరాడుతుంటారు, ప్రజల కోసమే ఉంటారు. సార్ గెలిచి ఇప్పటి వరకు ఉడకంగా ఒక్క రోజు ఉడకంగా సార్ టూర్ ట్రిప్ అయితే లేదు. మొన్న సర్పంచుల ఎలక్షన్ లో ఎక్కువ శాతం కాంగ్రెస్ గెలవడం వల్ల సంతోషంలో సార్ ఇప్పుడు వెళ్ళారు. 2.5 సంవత్సరాల పాలనలో మా సార్ ప్రజల్లో తిరిగారు, ప్రజల్లో ఉన్నారు. కానీ ఏ ఎమ్మెల్యే అయినా ఎంతో కొంత రాజకీయం అంటేనే ఎంతో కొంత కూడబెట్టుకుందాం అని చెప్పేసి వస్తారు. మరి ఆయన ఎందుకని ఆస్తులు వెనకేసుకోలేదంటారు? ఎమ్మెల్యే సార్ కూడబెట్టుకోవాలనుకుంటే రాజకీయమే అవసరం లేదు. సారు భార్య డాక్టర్, సారు డాక్టర్, సారు కూతురు డాక్టర్, సారు కొడుకు డాక్టర్. అవసరం లేదు, కూర్చుంటే డబ్బులు వచ్చేస్తాయి. ప్రజలకు సేవ చేయాలి. సారు కుటుంబం సారు విలేజ్ లో వెళ్తే మీరు చూస్తే చాలా బీద నుంచి వచ్చారు. అంటే ప్రజల కష్టాలు సార్ క్లియర్ గా క్లుప్తంగా తెలుసు కాబట్టి ఈ రోజు సార్ మా కోసం అంత కష్టపడుతున్నారు, యువతకు అంతా ప్రియారిటీ ఇస్తున్నారు. అది పరిస్థితి. సొంత నిర్ణయాలు కానీ, సొంత స్వలాభంతో కానీ అలాంటి పనులు ఏం చేయరా సార్? సొంత నిర్ణయాలు ఇప్పుడు మా ఊరికి ఏదైనా సమస్య సపోజ్ ఏదైనా పంపించాలి ఏదన్నా అంటే ఇది ఏంది మాతో అందరితో కలిసి కూర్చొని ఇప్పటికూడకంగా ఆలోచన చేసి మా ఊరికి ఏది కావాలి ఏంది మేము అడగకపోయినా మా సార్ మాతో డిస్కస్ చేస్తారు. ఇప్పటికూడకంగా ఏం చేయాలన్నా 10 మందితో డిస్కస్ చేసి అవసరాలు ఏంటి అనేది చూసుకొని మరీ చేస్తూ ఉంటారు. రైట్. అయితే స్టేట్ లెవెల్కి వస్తే స్టేట్ వైజ్ గా ఈయన 6 గ్యారంటీలు అమలు కాని 6 గ్యారంటీలు ఆశ పెట్టి మరి గద్దెకెక్కిండు. గతంలో ఉన్నప్పుడు ఎన్నో పథకాలు ఇచ్చినటువంటి కేసీఆర్ గారిని 6 పథకాల్లో ఎలాంటి పథకాలు మాకు అమల్లోకి రాలేదు, ఈ వ్యతిరేకత ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఒక గట్టి ప్రచారం జరుగుతుంది. దీని మీద మీ సమాధానం సార్? 6 పథకాలు అంటే అమలు కాలే అంటున్నారు. ఎగ్జాంపుల్ మిమ్మల్ని తీసుకుంటా సార్. మీ ఇంట్లో మేడమ్స్ ఆధార్ కార్డుతో వెళ్తున్నారా లేదా సార్? అంటే మీరు ఎలిజిబుల్ అయినట్టే కదా, రేషన్ కార్డ్స్ వచ్చాయి కదా. అంటే అలాంటి ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇచ్చిన గ్యారంటీలో ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయ్యాయి. ఇక్కడనో 1-2 ఆగి ఉండొచ్చు అవి ఉడకంగా. సో కంటిన్యూగా అంటే అన్ని ఒకేసారి కాలేవు కదా, ముందు ముందు మనం అనుకున్న ఉడకంగా ప్రతి ఒక్కటి జరుగుతాయి. దానికోసం ఆగిపోవడం. ఎగ్జాంపుల్గా తీసుకుంటే నోటిఫికేషన్స్ వేసేటప్పుడు దానికి అవి వేయడము, సపోజ్ మొన్న ఎలక్షన్స్ పోతే మళ్ళీ దాని మీద కేసు వేయడం, ఇట్లాంటి జరగడం వల్ల కొన్ని బ్యాక్ అవుతుంటాయి. అలా అని ఏ పథకాలు మనకు రాలేదనుకోవడము
ఉమ్, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అట్లా చెడు అంటే ఎలక్షన్ ముందుందని చెప్పేసి చెడు ప్రచారం చేస్తూ గెలవాలని అనుకుంటే ఉమ్. అది ఒకప్పటి రాజకీయం కాదు. ప్రజలే సమాధానం చెప్తారు ప్రజలే అంటారా? సమాధానం కంటిన్యూగా సమాధానం చెప్పేస్తారు. ఉమ్, అది ఆల్రెడీ ఒకసారి చెప్పారు. ఉమ్, ఇప్పుడు జనాలకు ఏం చేయాలని ఆలోచించాలి కానీ ఉమ్. చేసే పనులను ఎట్లా అడ్డుకోవాలని చూస్తే ఆల్రెడీ జనాలు చూస్తుంటారు. జనాలు సమాధానం చెప్పేస్తారు కంపల్సరీ. మీ ఊర్లో రేషన్ కార్డులు ఎన్ని వచ్చాయి? 100% కంప్లీట్ చేసేసాం మేము. కొత్త వాళ్ళవి కూడా? కొత్త వాళ్ళే మొత్తం 100% సక్సెస్ చేసాం ఇక్కడ. ఆ. ఉమ్. ఇందిరా మిన్లు ఎన్ని వచ్చాయి? ఇందిరా మిల్లు 11 వచ్చాయి మా ఊరికి. ఎంత ఎంత ఎన్ని అంటే ఓట్లు పాపులేషన్ 1100 పాపులేషన్. ఎక్కడ? ఓకే. ఓకే, ఇక్కడ మా ఎమ్మెల్యే సార్ చెప్పారు, సీఎం సార్ తో మాట్లాడి ఫస్ట్ విడత ఒకటే వచ్చింది. సెకండ్ విడతలో ఈసారి ఒక 15-20 ఇస్తాము, థర్డ్ విడతలో ఒక 20 ఇస్తాము. ఉమ్, మన గవర్నమెంట్ మళ్ళీ ఎలక్షన్ కొయ్యే వరకు విలేజ్ లో నాకు ఇల్లు లేదు అని అనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేటట్టుగా ప్లాన్ చేయడానికి మా సారు చాలా వరకు కష్టపడుతున్నారు. మా సార్ ఉడకంగా ఇక్కడికి రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పుడు తీసుకుపోయారు. రేవంత్ రెడ్డి సార్ తో చాలా సార్లు ఉడకంగా ఈ విషయం ఇక్కడ అంటే ఇక్కడ మాకు ఇది కావాలి అనే విషయం పైన సార్ దగ్గర ఉడకంగా ఉమ్. టాపిక్ వెళ్ళింది అది. ఆ, రేవంత్ రెడ్డి గారు అంటే పాలమూరు బిడ్డ, అవును, లమ్మడు అడవి బిడ్డ. అవును. అయితే మహబూబ్ నగర్ కి డిస్టిక్ కి ఎలాంటి డెవలప్మెంట్ చేయట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? లేదండి, మన మహబూబ్నగర్ డిస్టిక్ ఒకటే కాదు, మన స్టేట్ వైజ్ గా ఉడకంగా చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు. దాంట్లో పోల్చుకుంటే పాలమూరు చాలా వెనుకంజలో ఉందని కొన్ని ప్రియారిటీ ఇస్తూ ఇప్పుడు ముందంజలు తీసుకుపోతున్నారు. ఇక్కడకు వస్తే మీరు కొన్ని గ్రామాలు అంటే కొన్ని గ్రామాలలో ఇంతకుముందు సర్పంచులు లేకపోవడం వల్ల బాధ్యత ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలనే కొన్ని విషయాల్లో కొన్ని ఆగిపోవచ్చు. మిగతా పెద్ద పెద్ద రోడ్స్ కావచ్చు, ఇండ్లు కావచ్చు, అవన్నీ ఆల్మోస్ట్ ఎలిజిబుల్ గా నడుస్తూనే ఉన్నాయి. విలేజ్ ప్రియారిటీకి వస్తే ఏంటంటే అక్కడ ఒక బాస్ అనేది ఉండాలి, ప్రజాప్రతినిధి ఉండాలి. కాబట్టి దానికి సంబంధించింది రాలేదు. ఇప్పుడు ఆల్రెడీ సార్ దానికి సంబంధించిన మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు, ఇస్తారు రూపంగా. అది ఖచ్చితంగా అవుతుంది. ఇంకొకటి మన దగ్గర ఇక్కడికి వచ్చేసి చూస్తే ప్రతి ఇంటికి సోలార్ అని అదని దాంట్లో క్లియర్ గా మనది ప్రైవేట్ ప్రాజెక్ట్ గా తీసుకోవడం జరిగింది. ఇక్కడికి పైలట్ ప్రాజెక్ట్ మన నియోజకవర్గం అచ్చంపేట నియోజకవర్గం ఓకే తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు. మొన్న ముందు చూస్తే ముంపు గ్రామాలలో మొన్న వర్షాలు వచ్చినప్పుడు ఒక విలేజ్ ముంపు గురైతే వెంటనే స్పందించి సార్ ఇక్కడికి వచ్చి, సీఎం సార్ ఇక్కడికి వచ్చి హెలికాప్టర్ లో పర్యటన చేసి వాళ్ళకు ఒక స్థలం ఇచ్చి వాళ్ళకి ఇండ్లు, ఇప్పుడు మార్చిలో వాళ్ళు గృహప్రవేశానికి వెళ్ళడానికి అన్ని పనులు పూర్తయ్యాయి. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి చూస్తే అది ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది, 35 to 40. అయితే రేవంత్ రెడ్డి గారు యువతను ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేస్తున్నాడు. మరి యువతకి ఇస్తే ఆవేశంలో ఉంటారు, వాళ్ళకి అనుభవం ఉండదు, వాళ్ళు ఎలా సక్సెస్ అవుతారు అని చెప్పేసి ఆపోజిట్ వాళ్ళు కూడా అంటా ఉన్నారు. ఇది ఎట్లా చూడొచ్చు? ఇక్కడ ఈ విషయానికి వస్తే యువత ఆవేశంగా ఉంటారు, ఆవేశంతో చేస్తారనే దానికి వస్తే యువత లోపల ఉన్న పట్టుదల సీనియర్ లోపల లేదు. అంటే అభివృద్ధి చేసుకోవాలి, మన గ్రామానికి ఒక పేరు తీసుకురావాలి మనకు అనేది. సీనియర్లు ఎంతవరకు ఉన్నా ఎట్లుంది అని అంటే ఈ రోజు పిలిస్తే రేపు పలికేటట్టున్నారు. యువత ఎలా ఉందని అంటే సార్ ఏమైంది సార్ మా పని ఇంకా కాలేదని అడిగే స్పీడప్ లో ఉన్నారు. కాబట్టి సారుడుకంగా మన యువతకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ సార్నుడుకంగా ఇంతగానం తీసుకురావడానికి మాత్రం యూత్ కాంగ్రెస్ బాగా సపోర్ట్ చేసింది, కష్టపడ్డది. ఈ రోజు యూత్ కాంగ్రెస్ కుడకంగా టికెట్ చాలా వరకు సారు అన్న మాట ప్రకారం నిలబెట్టుకున్నారు. మా ఎమ్మెల్యే సార్ అయితే డైరెక్ట్ చెప్పారు, లోకల్ బడిలో 80% యువతకే ఇస్తానన్నారు. ఆ మాట నిలబెట్టుకున్నారు. ఈ రోజు నెక్స్ట్ జనరేషన్ కి మంచి భవిష్యత్తు ఇచ్చినట్టేనా? నెక్స్ట్ జనరేషన్ కి మంచి భవిష్యత్తు ఇచ్చినట్టే కదా. ఇప్పుడు ఈ రోజు మనం కష్టపడుతున్నాం చేస్తున్నాం అని అంటే నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా ఇస్తున్నట్టే. ఎవరు ఏందని తెలుసుకోవడానికి కూడకంగా ఇదొక నిదర్శనంగా ముందుకెళ్తుంది. ఫైనల్ గా మీ ఊరి గ్రామ ప్రజలకు ఏం చెప్తారు? ఫైనల్ గా మా గ్రామ ప్రజలకి శిరస వంచి నమస్కరిస్తున్నాను. నన్ను ఓటేసి గెలిపించడము, నన్ను ఇంతగా నమ్మినందుకు వాళ్ళకి ఎన్నంటూ ఉంటూ గ్రామ అభివృద్ధికి ఎనీ టైం తోడ్పడుతూ, మంచి విషయంలో ఉండొచ్చు, ఎమర్జెన్సీ విషయంలో ఉండొచ్చు, ఏ టైంలో అయినా కాల్ చేసినా వాళ్ళకి అందుబాటులో ఉంటానని ఈ వేదిక మీదుగా ప్రమాణం చేస్తున్నాను. రైట్. ఇది రేవంత్ రెడ్డి గారు యువతని
ఎందుకు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు అనేది నిదర్శనం అన్నగారే. ఎందుకంటే యువతకి ఛాన్స్ ఇస్తే నెక్స్ట్ జనరేషన్ కూడా వీళ్ళ వల్ల చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆయన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. చూస్తూనే ఉండండి జీటీవీ మీడియా. ఇది ఈరోజు మన ఊరు మన సర్పంచ్ ప్రోగ్రామ్. మీ విలువైన టైంని మాకు ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నమస్తే.